హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోట వైశాల్ యూట్యూబ్ ఛానల్. మీకు నా తమ్నేల్ చూసి ఉంటే అర్థమైపోతుంది ఈ వీడియో ఏంటి అని చెప్పేసి. ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. మేము ఇప్పుడు ఇదే బోట్లో స్టే చేయబోతుంది. ఆఫ్టర్నూన్ 12 PM టు నెక్స్ట్ డే 9 AM వరకు 21 అవర్స్ స్టే. ఫస్ట్గా ఈ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఇది వచ్చేసి డే 3 ట్రిప్ అలెపే అలపుజా బోట్ స్టే. ఈ హౌస్ బోట్ ఎలా ఉంది అండ్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చూపిస్తాను. మనం 12 PMకి చెక్ ఇన్ అవ్వగానే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. మాకు ఇవైతే ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు లంచ్కి. ముందుగానే బుక్ చేసుకునే ముందు వాళ్ళకి మనం చెప్పాలి తెలంగాణ వాళ్ళమని చెప్పేసి. సో మన స్టైల్లో వాళ్ళు కుక్ చేస్తారు, లేదంటే ఇంకా కేరళ స్టైల్లో చేస్తారు. అండ్ ఫిష్ మాత్రం చాలా బాగుండే. లంచ్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ 1 PMకి ఇక్కడ ఒక పక్కకి ఆపుతారు మార్కెట్ దగ్గర. మనం తినే వరకు మార్కెట్ ఉంటుందంట, అక్కడికి చూపిస్తా అన్నారు. ఫిషెస్ ఇంకా అవి రొయ్యలు మనకి ఇష్టమైతే కొనుక్కోవచ్చు. చూద్దాం. 1200 per kg, 2000 per kg. మాకు ఇదే ఆఫ్టర్నూన్ లంచ్ కి పెట్టారు. తీసుకుందాం అనుకుంటున్నాం. కేజీ ఆర్ హాఫ్ కేజీ? మేము ఈ రొయ్యలు కేజీకి తీసుకుంటున్నాం డిన్నర్ కోసం. ఇది జస్ట్ నార్మల్ కిరాణ్ షాప్. ఇంకా ఇక్కడ కోకోనట్ ఉంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. 21 అవర్స్ స్టే చేయడము హౌస్ బోట్లో. నార్మల్గా కేరళలో కోకోనట్ వాటర్ చాలా బాగుంటున్నాయి తెలుసా టేస్ట్. మేమైతే కోకోనట్ వాటర్ తాగేసినాం. ఇక్కడ ఫ్యామిలీ 5 members వచ్చాం. ఫ్రెండ్స్తోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీతో ఏముంటుంది అని అనుకుంటారు కదా, కానీ మాకు అస్సలు అట్లా అనిపించదు. ఫ్యామిలీతో కూడా ఫ్రెండ్స్తో ఉన్నట్టే ఉంటుంది, అంతా ఎంజాయ్ చేస్తాం. మాకంటే ఎక్కువ మా పేరెంట్సే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు, మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ప్రీమియంది బుక్ చేసుకున్నాము. నీట్ అండ్ క్లీన్గా చాలా కొత్తవి వాటిలా ఉన్నాయి. 2 bedrooms అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్. మీకైతే నేను ఇదే సజెస్ట్ చేస్తాను బోట్. నాకైతే వేరే బోట్స్ అసలు నచ్చలేదు. అవి కూడా బాగుంటాయి కానీ అవి ఎక్కువ మెంబర్స్ అయితే సెట్ అవుతాయి. ఇదైతే మేము 5 members కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే ఆ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి. మేమైతే 20,000 పే చేసాము. ఇంకా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ. నైట్ అయింది అంటే హౌస్ బోట్లో లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. అది మాత్రం క్రేజీ ఉంటుంది. అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది కిచెన్. మనతో పాటు ఇంకా 3 members ఉంటారు. బోట్ డ్రైవర్ ఇంకా చెఫ్ ఉంటారు 2 members. డోర్ పక్కనే స్టేర్స్ ఉంటాయి ఇక్కడ పైనకి వెళ్ళడానికి. ఈవినింగ్ ఇంకా ఫొటోస్ దిగాక అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా ఈ వ్యూ చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసాము వ్యూని. దీనికంటే ఇంకా పైన ఉంటుంది. ఈవినింగ్ టీ అండ్ కాఫీ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మేము లంచ్ చేశాక 2-3 dresses చేంజ్ చేసుకుంటూ ఇంకా పిక్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ఇక్కడ పెడతాను మీకు చూడండి. ఈవినింగ్ 6 అలా అయ్యాక మనకు ఒక సైడ్ కట్టేస్తారు బోట్స్ని. నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు ఫుడ్. అసలు ఏమైనా ఫొటోస్ తీసుకున్నామంటే చాలు, గాలికి మొత్తం హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఇక్కడ కట్టేశారు చూడండి బోట్స్ని, అలానే కట్టేస్తారు మనది కూడా ఒక సైడ్కి. ఈ చెఫ్కి మాత్రం 10కి 10 రేటింగ్ ఇవ్వచ్చు, ఎందుకంటే అంత బాగా వండారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.
తెలంగాణ వాళ్ళం ఎలా తింటామో అలానే చేశాడు ఫుడ్ టేస్ట్. అంటే మనం ముందే చెప్పాలి మేము ఇక్కడ వాళ్ళమని, సో మన టేస్ట్లో చేస్తారు. ఇంకా నైట్ ఇక్కడ ఒక బస్ స్టాప్ దగ్గర సైడ్కి బోర్డ్స్ కట్టేశారు. ఆ డిన్నర్ స్పెషల్స్ వచ్చేసి చికెన్ ఫ్రై, బెండకాయ ఫ్రై, దాల్, చపాతీ అండ్ వైట్ రైస్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ పెడతారు. మేము డిన్నర్ చేసి కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా పడుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టీ కాఫీ తాగేసాము. అండ్ టిఫిన్స్ వచ్చేసి మనకి దోశ, ఇడ్లీ అండ్ 2-3 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చట్నీ పెట్టారు. మనకి బ్రేక్ఫాస్ట్ పెట్టాక 7 కల్లా బోట్ స్టార్ట్ చేస్తారు. ఇంకా 8-9 కల్లా డెస్టినేషన్కి తీసుకెళ్తారు.